దిల్ రాజు గారి పైన, అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ పైన, అలాగే సుకుమార్ పైన ఐటీ రైట్స్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా! అయితే ఐటీ రైట్స్ జరగడం మన ఇండస్ట్రీ వాళ్ళకి కొత్త ఏం కాదనమాట. సో, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ పైన ఐటీ రైట్స్ జరుగుతూనే ఉంటాయి. సో, కొంతమంది ప్రొడ్యూసర్స్ ఈ కలెక్షన్స్ చూపించినప్పుడు గానీ, కలెక్షన్స్ ఎక్కువ వచ్చినప్పుడు గానీ, ఇలా ఐటీ రైట్స్ అయితే చేస్తూనే ఉంటారు. బట్ కంటిన్యూస్‌లీ 3 డేస్ వరకైతే ఇప్పటి వరకైతే జరగలేదనమాట. ఇదే ఫస్ట్ టైం కంటిన్యూస్‌లీ 3 డేస్ ఐటీ రైట్స్ జరిగాయి. అలాగే దిల్ రాజు గారి పైన, అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ పైన, అలాగే సుకుమార్ గారి పైన అయితే సో ఐటీ రైట్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నారనమాట. అయితే దీనికి సంబంధించి ఎటువంటి న్యూస్ అయితే బయటికి చెప్పట్లేదు కానీ, సో ఐటీ రైట్స్ అయితే ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది. సో మన పోకిరి సినిమా బాగా హిట్ అయిన తర్వాత కూడా పూరి జగన్నాథ్ గారి పైన కూడా ఐటీ రైట్స్ చేశారు. ఆ తర్వాత రీసెంట్గా పుష్ప 1 హిట్ అయినప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ పైన కూడా ఐటీ రైట్స్ చేశారనమాట. బట్ అప్పుడు ఏమైందంటే జస్ట్ అలా ఐటీ రైట్స్ చేసి వాళ్ళ ఫైల్స్ అని చెక్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు కానీ, బట్ ఇప్పుడు మాత్రం సో కంటిన్యూస్లీ ఐటీ రైట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ దానికి సంబంధించిన న్యూస్ అయితే బయటికి రిలీజ్ చేయలేదు. సో కొంతమంది ఇక్కడ న్యూస్ ఏమొస్తుందంటే, పుష్ప 2 కలెక్షన్ విషయంలో అయితే చాలా వరకు తేడా జరిగిందని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో కొంతమంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, పుష్ప 2 కలెక్షన్స్ అయితే 2,500 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చింది. బట్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి, సో కావాలని చెప్పి 500 కోట్లు తక్కువ చేశారు. అంటే 1,900 క్రోర్స్ వరకే కలెక్షన్స్ వచ్చే విధంగా చూపించారని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. సో మరి కొంతమంది ఏమంటున్నారంటే, లేదు పుష్ప 2 కలెక్షన్స్ కావాలనే 500 కోట్ల పైనే ఎక్కువ వేశారు, కానీ మూవీకి అయితే అంత కలెక్షన్స్ రాలేదు, కావాలనే ఫేక్ పోస్టర్స్ వేశారని చెప్పి కూడా కొంతమంది డిస్కస్ చేస్తున్నారనమాట. సో దీని ఏదంటే కొంతమంది ఏమంటున్నారంటే అండర్ రేటెడ్ కలెక్షన్స్ అంటున్నారు, కొంతమంది ఓవర్ రేటెడ్ కలెక్షన్స్ అంటున్నారు. సో మరి దీనిపైన అఫీషియల్ న్యూస్ అయితే ఏం రాలేదు అని చెప్పి, బట్ సోషల్ మీడియాలో మాత్రం ఈ డిస్కషన్ అయితే బాగా జరుగుతుంది. సో పుష్ప 2 మాత్రం 2,500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. సో ప్రొడ్యూసర్స్ కావాలని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకుందాం అని చెప్పి 500 కోట్లు తక్కువ వేశారని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. లేదు కావాలని చెప్పి 500 కోట్లు ఎక్కువ వేశారు, అంత కలెక్షన్స్ మూవీకి రాలేదని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. సో రీసెంట్గా ఏంటంటే చాలా మూవీస్కి ఫేక్ పోస్టర్స్ వేస్తున్నారనమాట. కావాలని కలెక్షన్స్ ఇంత వచ్చినాయి, మా మూవీ ఇంత పెద్ద హిట్ అయిందని చెప్పి చెప్తున్నారు. బికాస్ ఏంటంటే ఆ మూవీ పైన బజ్ తీసుకొద్దాం అని చెప్పి వాళ్ళైతే చేస్తున్నారు. ఇదే ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. రీసెంట్గా అయితే చాలామంది మీడియా ముందుకు వచ్చి కూడా చెప్తున్నారు ఏంటంటే, మేము వేసే పోస్టర్స్లో అయితే చాలా డిఫరెన్స్ ఉండదు. సో మేము వేసే పోస్టర్స్ అయితే మీరు నమ్మకండి. సో పోస్టర్స్ ఏంటంటే ఫ్యాన్స్ని ఆనందపరచడం కోసమే మేము వేస్తున్నాం. ఓన్లీ మూవీ పైన హైప్ అండ్ బజ్ తీసుకురావడం కోసమే మేము పోస్టర్స్ పైన ఫేక్ కలెక్షన్స్, అలాగే పోస్టర్స్ పైన హిట్ టాక్ వచ్చిందని చెప్పి, లేదంటే బ్లాక్ పోస్టర్ వచ్చిందని చెప్పి ఇలా వేస్తున్నాం అని చెప్పి చాలామంది ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. కొంతమంది హీరోస్ కూడా చెప్పారనమాట. సో రీసెంట్గా రానా గారు కూడా చెప్పారు ఏంటంటే, మీరు దయచేసి పోస్టర్స్ నమ్మొద్దు, పోస్టర్స్లో అయితే చాలా తేడా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. బట్ ఫ్యాన్స్ అయితే ఇంకా పోస్టర్స్ని పట్టుకొని సో మా మూవీకి ఇన్ని కలెక్షన్స్ వచ్చినాయి, మా మూవీకి ఇన్ని కలెక్షన్స్ వచ్చినాయని చెప్పి వాళ్ళైతే ఇంకా చెప్పుకుంటున్నారు. బట్ దీన్నైతే ఈ ట్రెండ్ అయితే ఆపేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే పుష్ప 2 మూవీకి ఓవర్ రేటెడ్ కలెక్షన్స్ వచ్చినాయా లేదా అండర్ రేటెడ్ కలెక్షన్స్ వచ్చినాయా, అసలు మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి.